హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు Siva యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వండర్షేర్ వాడు ప్రొవైడ్ చేసిన ఒక వాట్సాప్ ట్రాన్స్ఫర్ డేటా గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక సపరేట్ టూల్ అనమాట. ఈ టూల్ యూస్ చేసుకుని మీరు మీ ఐఫోన్ ఉన్న వాట్సాప్ డేటాని ఆండ్రాయిడ్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ ఆండ్రాయిడ్ టు ఐఫోన్, ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్సాప్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలా బిట్వీన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి గాయస్ మీ టూ ఫోన్స్ బేసిక్గా నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఐఓఎస్ ఫోన్ కనెక్ట్ చేసుకొని ఆ టూల్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా యూస్ చేయాలో. దాంతో మీకు ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ చాలా సింపుల్ గాయస్. ఇట్లయితే మీకు సర్టన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు వాట్సాప్ కంటే కాదు, లైన్, కిక్, వైబర్, వీచాట్, ఐఎస్ఓస్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా, ఐఓఎస్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ ద ఫోన్ ట్రాన్స్ఫర్ టు ట్రాన్స్ఫర్ టు టోటల్ 15 ఫైల్ టైప్స్. మీ బ్యాకప్ మెసేజెస్ కానీ, స్టార్ మెసేజెస్ కానీ, ఎవ్రీథింగ్, వీడియోస్, ఆడియోస్, రన్నింగ్ ఆండ్రాయిడ్ 9 అయితే కంపల్సరీగా ఉండాలి మీకు. ఆండ్రాయిడ్ బిల్లో ఉంటే మీకు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు అనమాట. ఇది మెయిన్ ఫీచర్ గాయస్. ఇది వండర్షేర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే వాట్సాప్ ట్రాన్స్ఫర్ గాయస్. సో వాట్సాప్ ట్రాన్స్ఫర్ నేను మీకు క్లియర్గా ఎట్లా చేయాలనో చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసారా గాయస్, వాట్సాప్, బిజినెస్, లైన్, ఇట్లా చాలా అయితే ఉంటాయి. సో దీనిలో మీరు ఈజీగా మీకు నచ్చిందంటే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ట్రాన్స్ఫర్ వాట్సాప్ మెసేజెస్ అని ఉంటాయి కదా, జస్ట్ ట్రాన్స్ఫర్ వాట్సాప్ మెసేజ్ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ ఐఫోన్ని ఆండ్రాయిడ్ని కనెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా ఆండ్రాయిడ్ ఫోన్ని కనెక్ట్ చేసుకుంటాను. ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మీకు ఇట్లా పాపప్ అయితే వస్తుంది. ఆడ మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బేసిక్ థింగ్ ఏంటంటే గాయస్, ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఫ్రమ్ యూఎస్బీ అని వస్తుంది అనమాట. ఇక్కడ చూసాక గాయస్, రిమెంబర్ మై చాయిస్, ఇన్స్టాల్. ఈ ఆప్షన్ రావడానికి మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే మీ ఫోన్ సెట్టింగ్స్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ. ఓకే, ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఇక్కడ బిల్ నెంబర్ పైన ఇట్లా 7 times అయితే ట్యాప్ చేస్తే మీకు డెవలప్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అది ఏ ఫోన్లోనైనా. అడిషనల్ సెట్టింగ్స్ ఇక్కడ కింద డెవలప్ ఆప్షన్స్. ఇక్కడ మీరు చూసారా కదా, ఇక్కడ యూఎస్బీ డీబగ్గింగ్ ఆన్ చేసుకోండి ఇన్ కేస్ ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ కావాలి. కానీ ఇక్కడ చూసారా గాయస్, ఇక్కడ నీకు ఇన్స్టాల్ వియా యూఎస్బీ అని ఉంటుంది. ఈ ఆప్షన్ మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి గాయస్. ఎనేబుల్ చేస్తేనే మీకు ఇందాక ఒక ఇన్స్టాలేషన్ వచ్చింది కదా, ఇట్లా కనెక్టర్ సంథింగ్ అని, ఈ యాప్. ఎస్, ఈ యాప్ని మీరు ఈజీగా యూస్ చేయొచ్చు. సో ఆండ్రాయిడ్ అయితే అలా కనెక్ట్ చేసుకోవాలి గాయస్. ఇంకోటి ఐట్యూన్స్. ఇక్కడ చూసారా గాయస్, ఐట్యూన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. కంపల్సరీగా ఐట్యూన్స్ ఇన్స్టాల్ చేసుకోండి. ఐట్యూన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఐట్యూన్స్ వల్ల మీకు ఏమైతే సర్టెన్ డ్రైవర్స్ ఇట్లా ఏమన్నా ఉంటాయి కదా, దానికి సంబంధించినవి మీరు ఈజీగా ఏమైనా డ్రైవర్స్ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో దాంతో మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఐఓఎస్ వచ్చేసరికి గాయస్, మీ ఫోన్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మీకు ఆల్వేస్ ఒక అలో అని ఒక ఆప్షన్ వస్తుంది మీకు ఐఫోన్లో. జస్ట్ అలో అనుకోండి. అలో అనుకోవటగానే మీకు ఆటోమేటిక్గా అయితే 2 iPhones అయితే కనెక్ట్ అయిపోతాయి. చూసాను గాయస్, ఆండ్రాయిడ్ ఐఫోన్. సో ఈ వాట్సాప్ డేటాని నేను నా ఐఫోన్ వాట్సాప్లోకి నేను కన్వర్ట్ చేసుకోవాలి. ఈ డేటాని నేను దీంతో కన్వర్ట్ చేసుకోవాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మొత్తం కనెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అని 2 ఆప్షన్స్ వచ్చేస్తాయి. జస్ట్ ట్రాన్స్ఫర్ అనుకుంటాయండి. ఇక్కడ చూసారు సార్, ప్లీజ్ కన్ఫర్మ్ వెదర్ టు కీప్ ఎగ్జిస్టింగ్ వాట్సాప్ డేటా ఆన్ జైదీప్స్ ఐఫోన్. ఇది నా ఐఫోన్ అనమాట. సంథింగ్ దీంతో ఏమైనా ఒక ఐఫోన్ డేటా ఉందంటే మీరు దాన్ని కూడా కీప్ చేసుకోవచ్చు. సో నాకేమో దీంతో ఏం డేటా లేదు కాబట్టి, ఇది జస్ట్ నార్మల్ ఐఫోన్ నార్మల్ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ అని కొట్టేస్తాను. ద ట్రాన్స్ఫర్ విల్ బి అంటే నో అని కొడితే మీకు ఈ డేటా అనేది ఏముండదు అనమాట. మొత్తం కంప్లీట్ డిలీట్ అయిపోతుంది ఐఫోన్ ఉన్న వాట్సాప్ డేటాని. మీరు ఐక్లౌడ్ సేవ్ చేసుకుంటే అది అట్లే ఉంటుంది. జస్ట్ నో అని కొట్టి నెక్స్ట్ అని కొట్టండి. మీకు ఎస్ అంటే ఎట్స్. ఇక్కడ చూసి చెకింగ్ వాట్సాప్ డేటా. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. చార్ట్ బ్యాకప్. ఇక్కడ మీరు నెవర్ అని పెట్టుకోండి. నెవర్ అని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసారా గాయస్, స్టెప్స్ ఇది క్లియర్గా మెన్షన్ చేసినాడు. నెవర్ అని కొట్టి బ్యాకప్ కొట్టండి. గూగుల్ డ్రైవ్ అనేది నెవర్ బ్యాకప్ కాదు, 100% బ్యాకప్ అయిపోతానే నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొడితే విత్ వాట్సాప్ బ్యాకప్ డేటా అని చెక్ చేస్తుంది అనమాట. మొత్తం చెక్ చేసుకొని అంతా ఎట్లా ఏమి మొత్తం చేస్తుంది. ఇప్పుడు ఇన్స్టాలింగ్ వాట్సాప్ స్పెసిఫైడ్ వర్షన్ చూడండి. రిమెంబర్ గైస్, ఇన్స్టాల్ వియా యూఎస్బీ, రిమెంబర్ మై చాయిస్, ఇన్స్టాల్. ఇట్లా ఇన్స్టాల్ ప్రెస్ చేయండి. యాప్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ పర్మిషన్స్కి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళి అలా అండి. ఓకే, ఈ సర్టెన్ వాట్సాప్ యాప్ అని ఉంటుంది. మీరు కనుపరాకపోతే మీరు జస్ట్ వాట్సాప్ అని సెర్చ్ చేయండి, ఇక ఆప్షన్ అయితే వచ్చేసింది.
దాన్ని సెట్ చేయడానికి ఇక్కడ పర్మిషన్స్లోకి వెళ్ళండి, అదర్ పర్మిషన్స్, లేదంటే లైక్ యాప్ పర్మిషన్స్, ఈ అదర్ పర్మిషన్లోకి వెళ్ళి ఇక్కడ స్టోరేజ్ మొత్తం ఎనేబుల్ చేసుకోండి. ఫైల్స్ అండ్ మీడియా, అలో ఆల్ మేనేజ్మెంట్స్ అండ్ ఫైల్స్. ఓకే, ఎనేబుల్ అయిపోయిందా? ఇప్పుడు అక్కడ ఏమేమి ఉన్నారో పర్మిషన్ స్టోరేజ్లోకి ఎనేబుల్ చేస్తాం. స్టోరేజ్ అంటే ఫైల్స్ అండ్ మీడియా గాయస్. సో నెక్స్ట్ అనుకుంటండి. సో ఆటోమేటిక్గా స్టోరేజ్ ఫైల్స్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. సో ఓకే, నౌ లాగిన్ టు ద ఐఫోన్ అకౌంట్, యూజ్ డేటా యూ వాంట్ టు బ్యాక్ అప్. జస్ట్ లాగిన్ అవ్వండి. జస్ట్ ఓటీపీ అనేది జస్ట్ వెయిట్ చేయండి గాయస్. సో ఇక్కడ చూసారా గాయస్, జస్ట్ రీస్టోర్. ఓకే, టైప్ నేమ్, నేను నా పేరు టైప్ చేసుకుంటాను. జస్ట్ నెక్స్ట్. ఓకే, సో ఇది డేటా అనమాట. సో చూసా కదా గాయస్, డేటా ఇది, ఐ మీన్ ఇది మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన డేటా. నెక్స్ట్ అని కొడతాం. 100% అని అయిపోయింది. ఇప్పుడు బ్యాకప్ టు ద కంప్యూటర్. సో కంప్యూటర్లోకి బ్యాకప్ అవుతుంది అనమాట. ఓకే, ప్లీజ్ లాగిన్ వాట్సాప్ అకౌంట్ టార్గెటెడ్ డివైస్, అదర్వైజ్ ద రిజిస్టర్డ్ డేటా విల్ బి ఎంప్టీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. మన ఫోన్ నెంబర్ కనెక్ట్ చేసేసి జస్ట్ లాగిన్ అని కొడితే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. ఓటీపీ అనేది మీ ఫోన్లోకి వస్తుంది. జస్ట్ ఓటీపీ అక్కడ పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. మనకి కోడ్ వచ్చేసింది 952248. డన్. వెరిఫైయింగ్ కోడ్ డన్. ఇక్కడ గ్రూప్స్ అన్ని, మీరు ఆడిన గ్రూప్స్ అన్నీ వచ్చేస్తాయి గాయస్. జస్ట్ లాగిన్స్ అనుకోండి. సో ఇక్కడ ఫైండ్ మై ఫోన్ ఆఫ్ పెట్టుకోండి. ఓకే, గో టు ద సెట్టింగ్స్, ఫైండ్ మై డివైస్, జస్ట్ దీన్ని ఆఫ్ చేసుకోండి. లైక్ సర్టెన్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది, మీ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయండి. జస్ట్ అన్ ఆఫ్. సో చూసారా, రీస్టోర్ ఇన్ ప్రోగ్రెస్, రీస్టోర్ అయితే అయిపోయింది అనమాట. సో ఫోన్ ఆటోమేటిక్గా రీబూట్ అయిపోతుంది. ఇది పాస్వర్డ్ ఎంటర్ చేయండి, వాట్సాప్, బూమ్. చూసారా గాయస్, లైక్ ఆల్ నెంబర్స్, ప్రీవియస్ మెసేజెస్. చూసారు కదా, మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన ఇది గ్రూప్ అనమాట. సో ప్రైజింగ్ వచ్చి గాయస్, లైక్ మీకు సర్టెన్ ప్రైజింగ్ అయితే ఉంటాయి. లైక్ మొత్తం డాక్టర్ ఫోన్ టూల్ కిట్ అయితే మీకు యాన్యువల్ ప్లాన్కి $79.95 అయితే పడుతుంది. లైక్ మీరు కన్వర్ట్ చేసుకోండి మన ఇండియన్ కరెన్సీలో. లైక్ మొత్తం టూల్ కిట్ అనమాట, లైక్ ఫుల్ సొల్యూషన్ మొత్తం యాన్యువల్ ప్లాన్. లైక్ మీకు యాన్యువల్ ప్లాన్ ఉంటుంది. లైక్ అయితే మీకు లైక్ సపోజ్ మీకు జస్ట్ వాట్సాప్ అయితే ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే మీకు ఇక్కడ సపరేట్ ఉంటుంది చూడండి గైస్. లైక్ iOS, Android, ఇది ఇద్దరు, ఐ మీన్ 2 ప్లాట్ఫామ్స్ అయితే సపోర్ట్ అవుతాయి. ఇక్కడ $21.9 ఉంది కదా, $21.95. ఇట్లా మీకు ఇవే ఫీచర్స్ గాయస్. లైక్ ఈ సాఫ్ట్వేర్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలా, లైక్ ఇది ఒక టూల్ కిట్ అనమాట. మీకు అన్ని సాఫ్ట్వేర్ సపోర్ట్ అవుతాయి, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యాక్ కూడా ఉంటుంది. మ్యాక్ అయితే సపరేట్ ఫీచర్స్ అయితే ఉంటాయి, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలా. లైక్ చాలా బాగుంటుంది గాయస్. జస్ట్ గివ్ ఏ ట్రయల్. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాన్ని తప్పకుండా ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అందరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్. బై బై.